అండి బ్లౌజ్ కటింగ్ చూడండి, ఈజీగా నేర్పిస్తున్నా మీకోసమే. ఫస్ట్లో లెంత్ వేస్ట్ గీసుకోండి, లెంత్ పెట్టుకోండి, షోల్డర్ పెట్టుకోండి, చెస్ట్ లూజ్ పెట్టుకోండి, అది వీపు పొడవు. ఓకేనా? చాలా ఈజీ అండి. బ్లౌజ్ కష్టం అనుకుంటారు కానీ అంత కష్టం ఏం కాదు. చూడండి, నా ఛానల్లో నేను ఈజీగా చెప్తా మీకు. చూడండి, షోల్డర్ పెట్టేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఎంత షోల్డర్ కావాలో అంత పెట్టి గీసేసుకోండి. స్కేల్తో లైన్ కొట్టేసుకోండి. చూడండి, మీకు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజు నేను నీట్గా నేర్పిస్తా. మా ఛానల్ ఫాలో అవ్వండి. బ్లౌజ్ ఇంత తేలిగ్గా కుట్టొచ్చా అనుకుంటాం మనం, అలా ఉండిద్దండి నా కటింగు. అది చెప్పి తలకాయ పోకుండా నేను నీట్గా చూపిస్తున్నా. చూడండి, చెస్ట్ లూజ్ అండి, తర్వాత వేస్ట్, అది ఖర్చు మనకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఖర్చు చంక మనం ఫస్ట్ చంక కొలుచుకోండి, మనకి ఎంత కావాలి, 9 కావాలి. ఓకే, వచ్చింది. ఒకటి డ్రా చేసుకోండి అక్కడ, ఇంకంతే, అయిపోయిందా? చూడండి, ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ చంక సరిపోయిందా లేదా అని. వచ్చింది కదా, ఓకే. అంతవరకు చూడండి, నెక్ రౌండ్ గీస్తున్నా. చాలా తేలికండి, నీట్గా ఒక్కసారి కాకపోతే 2 సార్లు డ్రా చేసుకోండి. ఎవరికైనా అర్థం అవ్వాలని నేను చాలా తేలిగ్గా నిదానంగా చెప్తున్నా. కట్ చేస్తున్నా చూడండి, మనం ఎలా గీసుకున్నామో అలా. ఆ గీత అవతలి వైపే కట్ చేసుకోవాలి కానీ జస్ట్ ఒక పాయింట్ కూడా అవతలి వైపు రాకూడదు కత్తెర. మనం ఎలా లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీదే రావాలండి ఎప్పుడైనా. ఓకే, మనం ఫస్ట్ ఆది బ్లౌజ్ తోటి కొలతలు రాసుకోవాలండి. కొలతలు రాసుకున్నాం అనుకో, మనం టేప్ తోటి చకచక కొలతలు పెట్టేసుకోవచ్చు. కొలతలు పెట్టేసుకుంటే అయిపోయాయి. ఫ్రంట్ భాగం చెప్తున్నా చూడండి, బ్యాక్ పార్ట్ యాజ్ టీజ్ అలానే వేసేసేయండి. మొత్తం అలానే గీసేసుకోండి. ఒకసారి డ్రా చేసేస్తే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీయండి పక్కకి. ఒక స్కేల్ పెట్టుకొని, స్కేల్ ఎంత అంటే 3 ఇంచులు మడత పెట్టండి. 3 ఇంచులు మడత పెట్టేసి ఒక లైన్ గీయండి కింద ఎడ్జ్కి. మీకు తేలిగ్గా ఫ్రంట్ భాగం కూడా వచ్చేసిద్ది అనమాట. అది ఫుల్ క్రాస్ అండి బ్లౌజు. ఫుల్ క్రాస్ అయితే అటువైపు వేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో హాఫ్ క్రాస్ కూడా చూపిస్తాను నేను. చూడండి, ఫ్రంట్ అలా డ్రా చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత నెక్ చూడండి, ఆది బ్లౌజ్ ఉండిద్ది కదా మీ దగ్గర, నెక్ పెట్టేసుకోండి. చూడండి, నెక్ అలా డ్రా చేసుకోవాలి. నెక్ దాని మీద పరిచేసుకోండి. తర్వాత అక్కడ 4 హుక్స్ వరకు ఒక డాట్ అట్లా పెట్టుకోండి గీత. ఫ్రంట్ లాగకూడదండి మీరు పెట్టుకునేటప్పుడు. లాగకుండా మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు ఖర్చు సైడ్ ఖర్చు అనమాట, ఆ సైడ్ కూడా అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలపండి. ఇప్పుడు అవన్నీ కలిపేసేసి ఒక లైన్ గీసుకోండి. చూడండి, ఫ్రంట్ అలా క్రాస్ గీసుకోవాలి. గీసేసిన తర్వాత లైట్గా షేప్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. చూడండి, చాలా తేలిగ్గానే వచ్చిద్దండి బ్లౌజు. చూడండి, ఎక్కడ మనం గీత గీసినామో అక్కడ వరకే కట్ చేస్తున్నా. అంతకు మించి కత్తెర అటువైపు కానీ ఇటువైపు కానీ బావట్లేదు. చూడండి, అది ఒకటి గమనించండి. మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను అది చెప్తా మీకు. చాలా తేలిగ్గా టైలరింగ్ నేర్పిస్తానండి నేను. నా దగ్గర ఉదయం ఒక ఇద్దరు, సాయంత్రం ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఆ ఇద్దరు అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంకొక ఇద్దరిని పెట్టుకుంటానండి. నేను ఎక్కువ హరీ బరీ పెట్టుకోను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మెయిన్ డాట్ చూడండి, చెస్ట్ని బట్టి మెయిన్ డాట్ వేసుకోవాలి, సైజుని బట్టి. అలా డాట్స్ వేసిన దగ్గర లైట్గా కొంచెం కటింగ్ పెట్టండి. పెట్టేసేస్తే మీకు మనం డాట్ వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. నేను అవి 3 జాకెట్లు కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ పెద్ద కష్టపడే పని లేదండి. హ్యాండ్ అలా పరుచుకోండి.
కింద కొంచెం వేస్ట్ లైన్ ఒకటి వదిలేసుకోండి. అలా వేసేసుకొని చంక దగ్గర ఒక లైను స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. చూడండి, హ్యాండ్స్ దగ్గర అక్కడ కొరవబడింది క్లాత్, కానీ దాన్ని మనం కవర్ చేసుకుంటా కట్ చేస్తాం. అది ఫ్రంట్ క్రాస్ తీస్తాం కదా, అందులోకి వెళ్ళిపోయిద్ది అనమాట. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. చూడండి, క్రాస్ కూడా తీసి చూపిస్తాం మీకు. అలా చాలామందికి వస్తుంది, డౌట్ వచ్చిద్ది, కానీ అంత ఇబ్బంది ఏం లేదండి. ఫ్రంట్ క్రాస్ ఎట్లయినా తీయాలి మనము. క్రాస్ తీసేటప్పుడు దాన్ని జస్ట్ కొంచెం లేపేస్తే అయిపోయిద్ది. చూడండి, మీకు అర్థమైతే ఓకే, లేదంటే ఇంకేమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా చెప్తా. నచ్చితే